క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మా ఈ ప్రసంగాలు వినండి, ఆత్మీయ మేలులు పొందండి. ఆయన చేతిలో పాత్రగా నీవు వాడబడుతున్నావా? ఆయన చేతిలో పాత్రగా నీవు వాడబడాలి అనంటే, నీ సేవ ఫలించి అభివృద్ధి కావాలి అనంటే నీవు ఆయన ప్రణాళికలో ఉండాలి. ఆదికాండంలో యాకోబుకు 12 మంది సంతానము. 12 మందిలో యోసేపు ఆయన ప్రణాళికలో ఆయన యొక్క చేతిలో పాత్రగా వాడబడినట్లుగా మనం చూస్తున్నాం. యోసేపుకు 12 సంవత్సరాల వయసులో రాబోయే కాలంలో జరిగే సంగతులను దేవుడు కలల రూపంలో చూపించాడు. ఇది చెబుతుండగా వాళ్ళ అన్నలు అతని మీద ఎంతో అసూయపడి మత్సరపడేవారు. కానీ యోసేపును ఒకరోజు వాళ్ళ తండ్రి వాళ్ళ అన్నల క్షేమ సమాచారం కనుక్కొని రమ్మని పంపించినప్పుడు వాళ్ళు ఒక దురాలోచన చేశారు. యోసేపును చూచి ఆదికాండం 37వ అధ్యాయం 20వ వచనం, వీనిని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగం వీని తినివేసినని చెబుదాము, అప్పుడు వీని కలలేమోగునో చూద్దాము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకున్నారు. చూశారా ప్రియులారా, కలలు దేవుడిచ్చినవి. యోసేపును అంతం చేయాలంటే కలలను అంతం చేయాలి. కలలను అంతం చేసే శక్తి వీళ్ళకు ఉన్నదా? లేదు. దేవుని చేతిలో పాత్రగా వాడబడాలి అనంటే కొన్ని శ్రమల పాలు కాక తప్పదు. మన చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితులు, మిత్రులు, ఆత్మీయులు, ఆప్తులను దేవుడు కట్ చేస్తాడు. ఎందుకని? మనం వాళ్ళ వంక చూడకుండా పైనున్నవాడు సర్వశక్తిమంతుడైన ఆయన వైపే చూడాలని, ఆయన వైపు చూస్తున్న వానిని ఆయన చేతిలో పాత్రగా మార్చుకుంటాడు. అందుకనే ఒక్కొక్కసారి మనకు అందరూ దూరం అవుతారు, మనం ఒంటరిగా నిలుస్తాము. అయితే ఆ ఒంటరి వేళల్లో మన కన్నులు మన ప్రభునే చూస్తాయి. అప్పుడు ఆయన చేతిలో పాత్రగా వాడుకుంటాడు. వీళ్ళు ఇస్మాయిలీలకు అమ్ముకుంటారు. అక్కడి నుంచి ఈ వ్యక్తి ఐగుప్తు చేర్చబడతాడు. గుంటలో పడి పైకి తీయబడి అమ్మబడి ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ చెరసాల పాలై ఎన్ని శ్రమలలో గుండో వెళ్ళిన ఈ యోసేపు చివరికి ఐగుప్తు దేశంలో ఆర్థిక శాఖ మంత్రిగా దేవుడు చేశాడు. ఒకరోజు వాళ్ళ అన్నలు యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు ఇలాగన చెప్తాడు. ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనం, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపించినని తెలియజేస్తాడు. ప్రియ శ్రోత, నీవు ఆయన చేతిలో పాత్రగా మార్చబడతావా? ఆయనకిష్టమైన పనిముట్టుగా ఆయన ప్రణాళికలో నీవు సిద్ధపరచబడగలవా? అయితే ప్రభువైన యేసు నన్నును వాడుకో, నీ కృపలో నీ దయలో నన్ను బలపరచు. ఆమేన్, ఆమేన్. ఒకటే కోరిక నీతో ఉండాలని, ఒకటే